హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖలీల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఖలీల్ సార్. సీటెట్ 2026 అఫీషియల్ నోటీస్ అయితే విడుదలైంది. సో పూర్తి డీటెయిల్స్ చూద్దాం. అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి పెట్టుకోవాలి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, సిలబస్ ఏమైనా చేంజ్ అవుతుందా, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఎండ్ వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సీటెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చాను. సో ఇక్కడ న్యూస్ అండ్ ఈవెంట్స్లో సీటెట్ పబ్లిక్ నోటీస్ సెప్టెంబర్ 2026 అనేసి సో కనిపిస్తుంది మీకు. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు పబ్లిక్ నోటీస్ అయితే ఓపెన్ అవుతుంది. ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విల్ కండక్ట్ ద 22nd ఎడిషన్ ఆఫ్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ ఆన్ 6th September 2026 సండే, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో సీటెట్ 2026 అనేది మీకు 6th September 2026 సండే రోజున జరగబోతుంది, బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2. ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 11/5/2026 అంటే ఈ రోజు నుంచే మీకు అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. The last date for submitting the online application is 10/6/2026. జూన్ 10వ తేదీ రాత్రి 11:59 వరకు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ద టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ 27 లాంగ్వేజెస్ ఇన్ 132 సిటీస్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో మీకు మొత్తం 27 లాంగ్వేజెస్లో ఇన్ 132 సిటీస్లో మీకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ ఒక గ్లాన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ సీటెట్ వెబ్సైట్ ఈ రోజు నుంచే మే 11వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ జూన్ 10. అలాగే ఫీ పేమెంట్ చేయడానికి కూడా లాస్ట్ డేట్ జూన్ 10. ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్స్ అంటే అప్లై చేసేటప్పుడు మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఆ మిస్టేక్స్ని మనం ఎడిట్ చేసుకోవడానికి కరెక్షన్ విండో అనేది 15/6/2026 టు 18/6/2026 అయితే ఓపెన్ అవుతుంది. అంటే 15, 16, 17, 18. సో ఈ 4 డేస్ అయితే మీకు ఓపెన్ అవుతుందన్నమాట. జూన్ 15 నుంచి జూన్ 18వ తేదీ వరకు ఆన్లైన్ కరెక్షన్స్ ఏమైనా చేసుకోవడానికి అయితే ఇస్తున్నారు. డౌన్లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డ్స్ అనేవి మీకు ఎగ్జామ్కి 2 రోజుల ముందు, అంటే సెప్టెంబర్ 6వ తేదీన మీకు ఎగ్జామ్ కాబట్టి సెప్టెంబర్ 4వ తేదీన మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ బై ద ఎండ్ ఆఫ్ అక్టోబర్ 2026 టెంటేటివ్లీ అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అంటే అక్టోబర్ నెలలోపు మీకు ఈ రిజల్ట్స్ కూడా విడుదల చేస్తారండి. ఓకేనా. టెంటేటివ్ అంటే తాత్కాలికంగా ఇచ్చినటువంటి తేదీ, అది ఖచ్చితంగా మీకు అక్టోబర్ నెలలోనే రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఓకేనా. సెప్టెంబర్లో ఎగ్జామ్ రాస్తారు, అక్టోబర్ చివరిలోపు మీకు రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి. ఇన్ కేస్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంక్రీజెస్ ద ఎగ్జామినేషన్ మే ఆల్సో బీ కండక్టెడ్ ఆన్ 5th September 2026 సాటర్డే. ఇన్ కేస్ అప్లై చేసేటటువంటి క్యాండిడేట్స్ యొక్క నెంబర్ కానీ ఇంక్రీజ్ అయిందనుకోండి, 5th September అంటే సాటర్డే రోజున కూడా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో పోయినసారి మనకి అంటే మొన్న జరిగినటువంటి ఫిబ్రవరికి 25 లక్షలకు పైగా అప్లై చేశారు. ఈసారి ఇంకా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ అయితే మాత్రం సాటర్డే కూడా ఎగ్జామ్ ఉంటుందనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. ఇక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఎగ్జామ్ సిలబస్కి సంబంధించి లాంగ్వేజెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ సిటీస్, ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ మీకేంటంటే అతి త్వరలోనే మనకి వెబ్సైట్లో పెడతామనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా. కాబట్టి మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ ఇంకా పెట్టలేదు. ఓకేనా. ఈ నోటీస్ ఒకటి విడుదల చేస్తున్నారు. సో అవి కూడా రిలీజ్ చేస్తారు. అప్పుడు నేను మీకు సిలబస్ ఏమైనా చేంజ్ అయిందా, ఓకేనా, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ఫీజు, ఓకేనా, ఈ డీటెయిల్స్ మొత్తం చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే మీకు సీటెట్ సెప్టెంబర్ 2026కి సంబంధించి ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సీటెట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఎవరైతే సీటెట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో
సీటెట్ సెప్టెంబర్ 2026కి సంబంధించి సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.